పెట్టి బ్రహ్మాండ మొత్తంగా అది చాలా ఉంటాయి. ఏంది వాడు మొప్పు అద్దాలు పెట్టుకొని చదివేయట్లేదు, అద్దాలు లేవు. ఓకే, అందరికీ నమస్కారం. సోదనపల్లి గ్రామము సింగనమల మండలం నుంచి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు కుంభమేళా నది పుణ్య స్నానం ఆచరించడానికి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 40 మెంబర్స్ వచ్చి ఇక్కడ ఈ పుణ్య స్నానాన్ని ఆచరించి తిలకించి నయనానందకరాన్ని ఇక్కడ ఉన్నటువంటి సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శన స్థలాలని వీక్షించి నయనానందకరంగా ఎంతో సంతృప్తి చెందినారు. వారి మాటల్లో విందాం. నమస్కారం అండి గురుమూర్తి రెడ్డి గారు, మీ యొక్క అనుభవాలను ఇక్కడ ఈ యొక్క స్నానం యొక్క విషయాలను మీకు తెలిసినటువంటి విషయాన్ని మీ మాటల్లో తెలపగలరని మీకు కోరుతున్నాము. చెప్పండి. మాకు మహాకుంభమేళాకు వచ్చిన దానికి మాకు సంతోషకరంగా ఉంది. 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఈ పుణ్య వ్రతాన్ని మేము ఈ స్నానాన్ని ఆచరించింది మాకు బాగా సంతోషకరంగా ఉంది. ఇక్కడ వసతులు కానీ బాగున్నాయి. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. బాగా పుణ్య స్నానాన్ని ఆచరిస్తున్నారు. అమ్మ, మీ మాటల్లో మీ యొక్క అనుభూతి కూడా తెలపగలరు. మహాకుంభమేళకు వచ్చినందుకు మహా సంతోషంగా ఉంది. ఈ 144 ఏళ్ళకు వచ్చినందుకు మాకు ఇక్కడ ఆనందకరంగా ఉంది. అన్నీ చూసినందుకు మహాకుంభమేళకు సంతోషంగా ఉన్నాము. నమస్కారం అమ్మ, లక్ష్మీదేవమ్మ. ఇక్కడ పుణ్యస్నానాన్ని మీరు ఆచరించినారు, మీ అనుభవాన్ని తెలపండి. మేము ఇంటి దగ్గర పనులన్నీ వదులుకొని భార్యాభర్త దంపతుల వల్ల వచ్చి పుణ్యనదిలో నీళ్ళు మునిగి అంత పుణ్య స్నానాలు చేసి అంత సంతోషంగా మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నాము. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఈ గుంపులో చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా చక్కగా మాట్లాడుతున్నారు. మీ యొక్క అనుభవాన్ని కుంభమేళా యొక్క స్నానం గురించి చెప్పండి. మాకు నాకు 144 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా జరిగింది కుంభమేళాకి మేము వచ్చినాము. మాకు దర్శనం నీళ్ళు బాగా మునిగి సంతోషంగా ఉన్నాము. మా భార్యాభర్తలతో కాశీ దర్శనం అది కూడా బాగా అయింది. దర్శనం సంతోషంగా ఉన్నాము. లక్ష్మీదేవి అక్క గారు, మీరు బాగా పుణ్య స్నానాన్ని కుంభమేళాలో చేసినారు. మీ యొక్క అనుభవాన్ని అనుభూతుల్ని మీ మాటల్లో చెప్పండి. అందరికీ నా నమస్కారాలు. మేము భార్య భర్త ఇద్దరము పుణ్యస్నానాలు ఆచరించినాము. నాగరాజు అన్న ఎండిఆర్ఎఫ్ జాబ్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ పికప్ చేసుకొని మేము 30 కిలోమీటర్లలో ఉన్నాము. ఆయన నడిచి వచ్చి మమ్మల్ని తోలుకొచ్చి ఇక్కడ స్నానాలు చేయించి మళ్ళీ మాకందరికీ నాగరాజ్ అన్నకి ధన్యవాదాలు. మాకు ఎన్నో రకాల సహకరించి మమ్మల్ని మళ్ళీ పికప్ చేసుకొని నాగరాజ్ అన్నకు ధన్యవాదాలు.
హలో నమస్తే సింగరం బుక్కరాయ సముద్రం మండలము బుక్కరాయ సముద్రము నాగరాజు ఎన్డీఆర్ఎఫ్గా పనిచేస్తాడు ఇక్కడ కుంభమేళాలో పనిచేస్తాడు. మాకు 10 కిలోమీటర్ల దగ్గరకు వచ్చి మమ్మల్ని పికప్ పిలుచుకొని వచ్చి స్నానాలు చేపించి బాగా సహకరించినాడు. మానవత్వానికి ప్రతిరూపం అంటే నాగరాజు. దానికి ధన్యవాదాలు నాగరాజు గారికి. సార్ నిజంగా సార్ వీళ్ళు మీరు ఉన్నారనేటువంటి దృఢ సంకల్పంతో నాగరాజు మా సోదరుడు ఉన్నాడు, మంచి సౌకర్యాలతో అక్కడ చేస్తాం, మీరేమి అధైర్యపడద్దండి, ధైర్యంగా ఉండండి, ఎంత జనం ఉన్నా చేస్తారు అనేటువంటి భరోసా ఇవ్వడం జరిగింది. మీ యొక్క మంచి సంకల్పానికి, మంచి సేవా దృక్పథానికి, మంచి మనసుకి పేరు పేరున మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ సేవలు ఇలాగే ఉండి మీకు మంచి ఆరోగ్యము, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. కేశవ ట్రావెల్స్ వారికి ధన్యవాదాలు. బాగా మాకు అన్నిటికీ టిఫిన్లు భోజనాలు అన్ని సహకరించి కుంభమేళ వరకు బస్సు సౌకర్యం బాగా చేసి మాకు ఆనందం. ఓం నమ శివాయ. ఈరోజు 23వ తారీఖు మహాకుంభమేళలో 3 రోజులు ఉంది. మేమంతా వచ్చి బస్సులో ఇక్కడ స్నానాలు చేసి పుణ్య స్నానాలు ఆచరించాము. ఇప్పుడే మా బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు, మా వాళ్ళకు ఓం నమ శివాయ. రణ చెమ్మో శంకర. ఓం నమ శివాయ. తెచ్చుకోవాలా నడుస్తా అన్నల్లా శివుడే నడుపుతాడు. ఏడని గుర్తు పెట్టుకో. వారాయి ఇదిగా అలిపి మాతాశక్తి నాగశేషు మందిర్ అని ఉంటుంది. మనము అది అమృతం చిరిగిన చిత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అమృతం ఇక్కడ నుంచి తీసుకుపోతే ఇక్కడ ఒకటి చుట్టి పడింది, మళ్ళీ నాసిక్లో ఒకటి పడింది, ఉజ్జయిన్లో ఒకటి పడింది, మళ్ళీ హరిద్వార్లో ఒకటి పడింది. అట్లా 12 3 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అర్ధకుంభం ఇక్కడ ఒకసారి జరుగుతుంది. 6 ఏళ్ళకు ఒకసారి ఇక్కడ అర్ధకుంభం జరుగుతుంది. మన ఈ అర్ధకుంభం అంటే అంత పెద్దగా ఉండదు కదా. ఈ మహాకుంభం అని చెప్పేసి 140 ఏళ్ళని చెప్పేసి అట్లా పెద్దగా. నెక్స్ట్ వచ్చి నాసిక్లో జరుగుతుంది 2027లో. 2028లో మా అది అర్ధకుంభం జరుగుతుంది ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు అని ఇక్కడ. అది మైన్, అది బాగా చూడాల. మైన్ అంటే అదే ఇట్లా తెల్లారుజామున అలంకరణ చేస్తారు 3 నెలలు. ఆయన మందు తాగుతాడా ఆడ మహాకాళేశ్వరుడు. ఆయన ఉండే భైరవుడు ఉన్నాడే, ఏ మహాలింగాలు ఉంటాయో ఆయన భైరవుడు ఉన్నాడు అనమాట. ఉన్నా కానీ ఏ శక్తిపీఠాలు ఉంటే ఆయన భైరవుడు అనే శక్తి, ఆయన సెక్యూరిటీ అనమాట. ముందు పూర్వంలో అని చెప్తారు.